నా ప్లేట్‌లో ఇప్పటి వరకు కూడా 2,00,000 మంది భోజనం చేశారండి. అంటే 2,00,000 ప్లేట్లు ప్లాస్టిక్ ప్లేట్లు కొనకుండా ఆపగలిగాము. అలాగే 4,00,000 గ్లాసులు కూడా మనం కొనకుండా ఆపగలిగామండి. అంటే నా దగ్గరున్న ప్లేట్లు, గ్లాసులు ఉపయోగించడం వల్ల గత 3 సంవత్సరాల నుంచి ఆ స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయడం వల్ల, అలాగే పెళ్ళిళ్ళు అవి చేసినప్పుడు ఎకో ఫ్రెండ్లీగా ఏ విధంగా వాడాలి, ఎలా వాడాలి, ఏ ఏ వస్తువులు ఎలా రీప్లేస్ చేయాలి, బటర్ కవర్ వాడడం, ఎకో ఫ్రెండ్లీ కవర్స్ వాడడం, క్లాత్ బ్యాగ్స్ ని మనం గిఫ్ట్ ఐటమ్ ఇచ్చినప్పుడు క్లాత్ బ్యాగ్స్ ని ఉపయోగించడం, గిఫ్ట్ ఐటమ్ కూడా కొండపల్లి బొమ్మలు ఎలాంటివి ఇవ్వమని చెప్పడం. చాలా మంది నేను చెప్పింది ఫాలో అయ్యి అరిటాకులు అవి పెట్టడం కూడా జరుగుతుందండి. ఈ విధంగా అంటే మనం మన బాధ్యతగా మన సీఎం గారు ఏంటంటే 74 సంవత్సరాల వయసులో ఆయన ఆరోగ్యంగా అలా తిరగలుగుతున్నారంటే ఆయన దానికి ఇంపార్టెన్స్ ఇవ్వబట్టేనండి. స్వచ్ఛాంధ్ర మనం ఎప్పుడైతే మన పరిసరాలు ఆరోగ్యంగా ఉంటాయో మనం ఆరోగ్యంగా ఉంటాం. మన తాతలు మనకి ఇచ్చిన ఆస్తిని ఏదైతే ప్యూర్ భూమిని ఇచ్చారో అదే విధంగా మనం వాళ్ళకి అప్పచెప్పాలంటే మనం గ్యారంటీగా మనం దాన్ని సంరక్షించుకోవాలండి. ఆయన ఈ వయసులో కూడా దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మన కోసం కృషి చేస్తున్నారు. మనకి ఎంకరేజింగ్ గా కూడా ఉన్నారు. ఆయన ఉంటానండి. స్వచ్ఛాంధ్రకి మీరు అందరూ కూడా సహకరించాలి. మనం ఓన్లీ ఆయన చెప్పడమే కాదండి, మన ప్రజలే గవర్నమెంట్, మీరు అందరూ కూడా సహకరించాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, ప్లాస్టిక్ ని నివారిద్దాం, భవిష్యత్ తరాలను కాపాడుకుందాం.